మీనరాశి వాళ్ళకు మీనరాశి నక్షత్రాల పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా మీనరాశి వాళ్లకు గత వారాల కంటే ఈ వారం చాలా మెరుగైనటువంటి స్థితిలోకి వెళ్తారు. మీరు ఆర్థికంగా, సామాజికంగా స్థితిగతులు అనేవి మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులు మీకు గౌరవిస్తూ ఉంటారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తారు ఈ వారమంతా కూడా. మరియు జీవితంలో మరియు ఆరోగ్యపరంగా కానీ మరియు ఆర్థిక పరంగా కానీ నిలదొక్కినటువంటి స్థితిలో మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి ఈ వారంలో. మరియు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారంలో తొలగిపోయే అవకాశాలు ఈ యొక్క మీన రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది. మరియు కుటుంబ పరంగా వృద్ధి కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. ఏ కష్టాన్నైనా సరే అధిగమించేటువంటి బలం అనేది మీకు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని అవలంబించడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. మరియు కొత్త జీవన విధానాన్ని అనేది మీరు ఈ వారంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారమంతా కూడా. మరియు భయాలనేవి తొలగిపోయి మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తారు. గత వారం కంటే ఈ వారం అనుకూల ఫలితాలు అనేవి ఇంకా చాలా పెరిగాయి. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ పరిస్థితులన్నీ కూడా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభసాటిగా సాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చదువుల విషయంలో కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారమంతా కూడా. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఈ యొక్క మీన రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. ఇంకా ఏమైనా గ్రహదోషాలు కనిపించినట్టయితే, శివనామ స్మరణ చేసినట్టయితే చాలా అనుకూల ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 5.